యాదయ్య గారు కాంగ్రెస్ కార్యకర్త. మనకు ఈ హైడ్రా వలన ఏ విధమైన లాభాలు నష్టాలు జరుగుతుంది, లాభం ఏంటి నష్టం ఏంటి హైడ్రా వల్ల? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైడ్రా? లాభాలంటే హైడ్రా అంటే ఏంటి చెప్పు. హైడ్రా అంటే ఒక కబ్జా చేసిన వాళ్ళ ల్యాండ్ అంతా వీళ్ళు గవర్నమెంట్ లాగుతుంటుంది. ఓకే, ఈ గరీబోల ల్యాండ్ని కొంచెం వదిలిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు గరీబోల కంటే ఇంకా పక్కన ఎక్కడ లేకుండా ఉన్న వాళ్ళకు వదిలిపెట్టాలి. ఇంకో దిక్కు రెండో జాగాలు ఉన్న వాళ్ళకు ఒక జాగా ఇచ్చిపెట్టాలి, ఒక జాగా కబ్జా తీసేసుకోవాలి గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే హైడ్రా వల్ల పెద్ద పెద్ద భూస్వాములు కూడా దాన్ని కబ్జా చేసి జరిగింది. 1975 నుంచి 1975 నుంచి 2010 కూడా కబ్జా చేయడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా కబ్జా చేసింది. కేసీఆర్ కూడా ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కువ చేసిండు. ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు కబ్జా చేయలేదు. రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా భూములు కబ్జా చేసిండు ఆయన అంచనా కూడా చేసిండు. గొలుసు కట్టు చెరువులు అంటే ఏంటి మీనింగ్ చెప్పు. ఒక చెరువులు చాలా చెరువులు అవి ఆసుకుంటుంది. గొలుసు కట్టు చెరువులు అంటే ఏంటి? గొలుసు కట్టు చెరువులు అంటే పంట వాడి సాగు భూముల కోసం అవసరం వచ్చే చెరువులు అవి. గొలుసు కట్టు అంటే ఏంటి? గొలుసు కట్టు అంటే పొలాలు, వరి పొలాల గురించి పనిచేసే పొలాలు. గొలుసు కట్టు అంటే అది కాదు. మీ దగ్గర ఒక బైరాములగూడలో ఒక చెరువు ఉంది. అది నిండితే ఏ చెరువు పోతుంది? సాహెబ్ నగర్లోకి పోతుంది. సాహెబ్ నగర్ నుంచి ఆడిపోతుంది, కుమ్మరికుంట పోతుంది. కుమ్మరికుంట పోయేది ఇంకోటి పోతుంది. దాన్నే గొలుసు కట్టు చెరువులు అంటారు. అంటే అవి దాంట్లను కబ్జా చేసి ఇవి కట్టినారు ఫంక్షన్ హాల్. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి అన్నీ కూలగొట్టించింది. కూలగొట్టిన దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాంట్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ దాన్ని కబ్జా చేసుకొని రిజిస్టర్ చేయించారు. మున్సిపల్తో పర్మిషన్ ఇప్పించినారు. రకరకాల పనులు చేసినారు. దాని మీద నీ అభిప్రాయం చెప్పి. అది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అయితే అలాంటిది చేయకూడదు. ఈ గవర్నమెంట్ లీడర్లు చేయకూడదు. గవర్నమెంట్ దాన్ని పట్టించుకొని కలెక్టరే కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ దాన్ని కరెక్ట్గా చూసి దాని గురించి ఎంక్వైరీ చేసి కరెక్టా కాదని రైటు కాకుండా ఉంటే దాన్ని మళ్ళా గవర్నమెంట్కు హైడ్రా కిందకి తీసుకోవచ్చు. హైడ్రా వల్ల లాభమే దానికి నువ్వు అడుగు, నన్ను అడుగు, నువ్వే చెప్పాను. హైడ్రా వల్ల లాభమా కాదా? హైడ్రా వల్ల మనకు ఏదైతే నీళ్లు సాఫీగా పోవడానికి ఇబ్బంది ఉందో, నాలా, కుంటలు, చెరువులు కబ్జాలు అయిపోయినాయో దాంట్లో ఉన్నటువంటి కట్టడాలను, జంగిల్ను తొలగిస్తుంది. తొలగించడంలో మన అనకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అలాంటి వ్యక్తికి, ఒక మంచి వ్యక్తికి ఒక పోస్ట్ ఇచ్చి రంగనాథ్కు దానికి ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. అలాంటి చేసిన కదా, నిజమే. అది కూడా కరెక్టే. ఇంకోటి కూడా ఏముందంటే దాని మూలంగా గవర్నమెంట్కు కొంత ఇబ్బంది కదా, లాసే కదా. అలాంటి చెరువులను తొలగించినట్టు ప్రజల యొక్క క్షేమము, ప్రజలు కొట్టుకోపోకుండా కేసీఆర్ గవర్నమెంట్లో